యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గుర్రాలదండి గ్రామ పంచాయతీలో ఉన్నాం మనం. ఈ గుర్రాలదండి గ్రామ పంచాయతీ జిల్లాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్కి చాలా కూతవేటు దూరంలోనే ఉండే ఈ గ్రామము అభివృద్ధిని నోచుకోవడం లేదు. ఈ గ్రామంలో మీరు చూసినట్లయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా చాలాసార్లు గ్రామస్తులు కంప్లైంట్గా ఇచ్చారు. చాలా రకాలుగా కూడా వారికి చెప్పారు. ఇక్కడ గ్రామంలో ఇక్కడ ఉండే ఈ రోడ్డు అంతా చూడొచ్చు. ఇది బీటీ రోడ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది, హెవీ వెహికల్ వెళ్ళడం వల్ల. ఇది ఈ రోడ్డు నాగిరెడ్డిపల్లి రోడ్ అంటారు. నాగిరెడ్డిపల్లి రోడ్డు నల్గొండకి వెళ్ళే రోడ్డు ఇది. సో రోజుకు వేల సంఖ్యలో వెహికల్ వచ్చే రోడ్డు ఇది. ఈ గ్రామంలో ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఈ మొత్తం వికలమయమైంది. చాలాసార్లు మనం పేపర్లో కూడా ప్రకటనలు ఇచ్చారు, అన్ని రకాలుగా కూడా మరి విన్నపం చేసుకున్నారు. సో R&D సంస్థ సంబంధించిన R&D వాళ్ళు పట్టించుకోరు ఈ రోడ్ని. ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడ గ్రామంలో చూసినట్లయితే స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు ఒక 500 మీటర్ల సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు. చూడొచ్చు, చిన్న వర్షానికే ఈ రోడ్డు మొత్తం గుంతలమయం అయితే ఉంటుంది. నిమిషాల్లోనే వందల వెహికల్ వస్తూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండే ఏరియా ఇది. సో ఈ ఎర్రమట్టిని ఇప్పుడైతే తాత్కాలికంగా ఎర్రమట్టి పోసారు. ఈ ఎర్రమట్టి వేయడం వల్ల చిన్న వర్షానికి ఏమైతుందంటే ఈ మట్టి మొత్తం కూడా ఇళ్ళకి వచ్చేస్తుంది. ఇళ్ళల్లో కూడా చూడొచ్చు, మీరు ఇళ్ళలో కూడా చూపిద్దాం. సో ఈ ఎర్రమట్టి మొత్తం కూడా ఇట్లా డౌన్గా ఉండడం వల్ల ఇది రోడ్డుకి ఇది హైట్ మట్టి పోసి ఇది హైట్ లో చేశారు. సో ఈ మట్టి మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది, ఎర్రమట్టి అంతా ఇంట్లోకి వస్తుంది. చూడొచ్చు మీరు ఇట్లాగే. సో ఈ రోడ్డు మొత్తం ఎప్పుడు చూసినా గుర్రాలదండి గుంటలమయం అని చెప్పేసి ఎన్నోసార్లు దీని గురించి మనం కథనాలు చూసినా కూడా అక్కడ R&Dలను పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు, గ్రామ అధికారులు పట్టించుకోరు. ఈ గ్రామం గురించి మరి కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని, కలెక్టర్ గారు మాత్రం మరి హనుమంతరావు గారు యాదాద్రి జిల్లాలో ఎన్నో గ్రామాల్లో పల్లె నిద్ర అనేసి ఆ గ్రామాలను తిరుగుతూ ఉన్నారు. సరే గుర్రాలదండిలో కూడా గ్రామ నిద్ర అనేది మామూలుగా పల్లె నిద్ర కోసము ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఇక్కడ ఉండే సమస్యలు తెలుసాయని చెప్పేసి గ్రామస్తులు అయితే మొరపెట్టుకుంటా ఉన్నారు. కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమము ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సమస్యల గురించి అసలు చిన్న వర్షానికే ఈ మొత్తం ఈ గుంతలన్నీ వాటర్గా గుట్టలుగా మారిపోయి చిన్న ఒక చెరువుని తలపించే విధంగా ఉంటుంది. ఈ వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటుంది. అది వర్షాకాలం అయితే ఇళ్లలోకి వస్తుంది. అదే వర్షం పడనప్పుడు మాత్రం ఈ ఎర్రమట్టి ఏదైతే ఉందో ఆ రోడ్డు ఉన్న మట్టి మొత్తం కూడా ఇళ్లపై మొత్తం కూడా పడుతూ ఉంది. ఇక్కడ ఒక బట్టలు ఆరేసినా కూడా ఆ బట్టలు అసలు దుమ్ము అయిపోయి మొత్తం ఆ ఇల్లు మొత్తం ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ నిలబడలేని పరిస్థితి, అనారోగ్య బారిన పడతా ఉన్నారు. ఈ ఊర్లో అసలు మోరీ కనెక్టివిటీ ఉండదు, ఒక లైట్ కనెక్టివిటీ ఉండదు. చూడొచ్చు, ఆ స్తంభం పైన లైట్ కూడా లేదు. మనం గతంలో కూడా శనార్థి తెలంగాణలో కూడా రాసాం, గుర్రాలదండి గుడ్డిదయింది అని. ఈ గుర్రాలదండిలో వీధి లైట్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. 9 నెలలుగా గతంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీడీఓ గారికి కూడా మనం కంప్లైంట్ చేశాము. మరి 9 నెలలుగా కూడా చెప్తున్నా కూడా వినట్టుగా అసలు ఈ ఊరిలో పట్టించుకునే నాదులే లేదని చెప్పొచ్చు. ఈ ఊరిలో మీరు మోరీని చూసినట్టయితే ఇక్కడ ఈ ఇంటి పక్కన నుండి చూడొచ్చు. ఈ ఇంటి పక్కన నుండి ఇక్కడ చాలా సార్లు శంకుస్థాపన అయింది గత ప్రభుత్వంలో. ఇక్కడ చూడొచ్చు బోర్డుని, ఈ శంకుస్థాపన బోర్డు ముందు ఇక్కడ శిలాపథక ఇక్కడ ముందేది ప్రీవియస్ అది కూడా కూలిపోయింది. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి శిలాఫలకాలు ఉండేది. ఆ శిలాఫలకం పోయిన తర్వాత ఇప్పుడు కేవలం బ్యానర్ గా మారింది ఇక్కడ. సో ఇలాంటి బ్యానర్లు వచ్చినప్పుడు ఇప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే గారు 2 సార్లు కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి ఉన్నది. మరి గత ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి 2-3 కొబ్బరికాయలు కొట్టారు ఇదే ప్లేస్ లో. ఇక్కడ మరి ఇక్కడ మాత్రం సీసీ రోడ్ వేస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఈ రోడ్డు ఎక్కడ సీసీ రోడ్ ఉండదు. ఈ గ్రామంలో వచ్చే మురికి నీళ్లు మొత్తం కూడా అసలు ఇళ్ల మధ్యలోనే వదిలేస్తా ఉన్నారు. ఒకసారి అది చూద్దాం రండి. ఈ గ్రామంలో ఉండే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఇదే ఇళ్ల మధ్యలో డ్రైనేజ్ వాటర్ వదిలేయడంతో ఇక్కడ దోమలు, ఈగలు, విషచరాల బారిన పడతా ఉన్నారు. ఇళ్ల మధ్యలో వచ్చేసి డ్రైనేజ్ వాటర్ వదిలేశారు. ఈ సీసీ రోడ్ ఏమి ఇస్తామని చెప్తున్నారు, సీసీ రోడ్ వేయడం లేదు. ఆ గత ప్రభుత్వంలో వేయకుండా అప్పుడు వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా మరి 18 నెలలైనా కూడా ఇక్కడ సీసీ రోడ్డు కోసం అయితే కొబ్బరికాయలకే పరిమితం అయిపోయినట్టు కనబడతా ఉంది. ఈ డ్రైనేజీ సమస్య ఉంది. ఈ ఊర్లో ఉండే మోరీ మొత్తం ఆ డ్రైనేజ్ మోరీ అంతా కూడా
ఇళ్ల మధ్యలో వదిలేసినారు. దీన్ని చర్యలు తీసుకోమంటే ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనిపై మరి ఉన్నత అధికారులు స్పందించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, జిల్లాకు కేవలం ఈ గ్రామం 10 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మరి ఇలాంటి ఊరికి మరి ఈ గ్రామంలో అభివృద్ధిని నోచుకొని గుర్రాల దండిగా మారింది కాబట్టి కలెక్టర్ గారు స్పందించి ఈ ఊర్లో పల్లె నిద్ర కార్యక్రమం చేసి ఈ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని, అసలు ఈ ఊరు ఒక లైట్ లేకుండా, ఒక మోరి లేకుండా, ఒక రోడ్డు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంది కాబట్టి ఈ ఊరిని సందర్శించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతా ఉన్నారు. గుర్రాల దండి నుండి రాజు నాయక్.